స్త్రీ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక శక్తి, ఒక ఇంటి భవితవ్యాన్ని మార్చగల శక్తి. శాస్త్రాలు చెబుతున్నాయి, కొన్ని ప్రత్యేక లక్షణాలున్న స్త్రీలు సాక్షాత్తు లక్ష్మీతత్వాన్ని మోసుకువెళ్తారు అని. ఈ వీడియోలో సాముద్రిక శాస్త్రం మరియు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం దైవిక శక్తి కలిగిన స్త్రీలలో కనిపించే 12 ముఖ్యమైన లక్షణాలను తెలుసుకుందాం. మొదటి లక్షణం, ఎటువంటి అలారం లేకుండానే తెల్లవారుజామున సహజంగా మేల్కొనడం. బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొనే స్త్రీలలో సత్వగుణం ఎక్కువగా ఉంటుంది అని యోగశాస్త్రం చెబుతుంది. ఈ సమయం మనసు, శరీరం అత్యంత శుద్ధంగా ఉండే కాలం. రెండవ లక్షణం, పసిబిడ్డలు మరియు మూగజీవాలు వారి దగ్గర ప్రశాంతంగా ఉండడం. పిల్లలు భయపడకుండా చేరుకుంటే, జంతువులు హింస చూపించకుండా ఉంటే ఆ స్త్రీలో సహజమైన కరుణశక్తి ఉందని అర్థం. మూడవ లక్షణం, చేతి రుచి. తక్కువ పదార్థాలతో చేసిన వంటైనా తిన్నవారికి తృప్తినిస్తే ఆ ఇంటిపై అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉన్నట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలాంటి ఇంట్లో అన్నలోపముండదు. నాలుగవ లక్షణం, ముందస్తు భావనలు. ఏదో జరగబోతుందన్న భావన సహజంగా మనసులో రావడం మరియు అవే నిజమవడం. ఇది ఊహ కాదు, అది అంతర్గత చైతన్యం. ఐదవ లక్షణం, ప్రకృతితో అనుబంధం. వారు నాటిన మొక్కలు పచ్చగా పెరగడం, ఇంట్లోకి అడుగుపెట్టగానే ఒక చల్లదనం అనిపించడం. ఇది ప్రకృతిమాత ప్రసన్నతకు సంకేతం. ఆరవ లక్షణం, హీలింగ్ స్పర్శ. వారి దగ్గర కూర్చుంటే మాటలు లేకుండానే మనసు తేలికపడడం. ఇది మాతృశక్తి యొక్క గుర్తు. ఏడవ లక్షణం, సహజ సుగంధం. ఖరీదైన సెంట్లు వాడకపోయినా శరీరం నుంచి పవిత్రమైన వాసన రావడం. ఆయుర్వేదం ప్రకారం ఇది శరీర మనసు శుద్ధికి సంకేతం. ఎనిమిదవ లక్షణం, వాక్సిద్ధి. వారు కోపంతో అన్న మాటలు కాదు, హృదయంతో అన్న మాటలే నిజమవుతాయి. అందుకే పెద్దలు అంటారు, స్త్రీ కన్నీరు తేలిక కాదు అని. తొమ్మిదవ లక్షణం, కష్ట సమయాల్లో ధైర్యం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కుటుంబానికి బలంగా నిలబడడం. ఇది లక్ష్మీదేవి యొక్క ధైర్య రూపం. పదవ లక్షణం, ముఖ తేజస్సు. ఎలాంటి మేకప్ లేకుండానే ముఖంలో సహజమైన మెరుపు కనిపించడం. ఇది అందం కాదు, అంతర్గత శక్తి ప్రతిబింబం. 11వ లక్షణం, కరుణ. ఇతరుల బాధ చూసి కళ్లల్లో నీరు రావడం లేదా దైవదర్శనంలో హృదయం కరిగిపోవడం. ఇది శుద్ధ హృదయానికి గుర్తు. 12వ లక్షణం, పొడవైన నల్లటి జుట్టు. శాస్త్రాల ప్రకారం జుట్టు శక్తిని నిల్వ చేసే భాగం. ఇది ఆరోగ్యం మరియు ధనాత్మక శక్తికి సూచనగా చెబుతారు. ఈ లక్షణాలన్నీ ఒకే స్త్రీలో ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ లక్షణాలు ఉంటే ఆమె సాధారణ వ్యక్తి కాదు. ఇంటి లక్ష్మిని గుర్తించండి, గౌరవించండి. అప్పుడే ఆ ఇల్లు నిజమైన ఆలయంగా మారుతుంది.